కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదన్నారు. కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశించారు. వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదన్నారు. కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశించారు. వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. రైట్గా కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ అనిల్. ఇక ఏదైతే కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే కనుక కీలకమైనటువంటి సమావేశం అనేది నిర్వహించడం, ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు సైతం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక కృష్ణా జలాలు ఏదైతే కేటాయించారో 800 టీఎంసీల వరకు కేటాయించినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అనంతరం కూడా దాదాపు 512 టీఎంసీలు అయితే కనుక ఈ యొక్క ఏపీకి అయితే కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అనంతరం కూడా ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇటు కొంత ఏదైతే ఈ కృష్ణా జిల్లాలకి అభ్యంతరాలు వెలువడడంతో దీనికి సంబంధించి ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చెందినటువంటి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతోంది. నీటి కేటాయింపుల్లో అయితే కనుక వినియోగించుకోవడం, అదేవిధంగా మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఇటు పొరుగు రాష్ట్రంతో సామరస్యమైనటువంటి చర్చలు ఉండాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని జిల్లాలకి నీటి భద్రతే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఏదైతే మేజర్ గా ఉండేటువంటి భూగర్భ జలాలు కూడా పూర్తిగా రాష్ట్రంలో పెరిగినటువంటి నేపథ్యంలోనే దాదాపు వీటన్నిటిని సద్వినియోగం చేసుకునేలాగా ఇటు అధికారులు ముందడుగు వేయాలి అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ 25 నాటికి రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 1095 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని కూడా ఇటు అధికారులకి ముఖ్యమంత్రి వివరించడం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్ని కలిపి సామర్థ్యంలో 83% వరకు కూడా నిండాయని కూడా తెలియజేయడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జలాలు సద్వినియోగం పట్ల అయితే కనుక అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు జల వివాదాలు, కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ 1 లో అయితే కనుక అధికారులు కృష్ణా ఏదైతే కృష్ణా వాటర్ రాష్ట్రానికి కేటాయించారో దానికి సంబంధించి వెనక్కి తగ్గకుండా కూడా ముందడుగు వేయాలి. అదే విధంగా మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు వినియోగించుకునే విధంగా ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లే విధంగా కూడా సామరస్యంగా చర్చించాలంటూ కూడా అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరిగింది అనేది. థ్యాంక్ యూ. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.